వెంకటాపురం మండలంలో దస్తగూడెం గ్రామస్తులు ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ గ్రామంలో అందరూ హిందువులేనని, అన్య మతస్థులు తమ గ్రామానికి రావద్దు అంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డుని అదిగో గ్రామంలో రోడ్డు పక్కన ఆ బోర్డుని ఏర్పాటు చేసిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే, అన్య మత ప్రచారకులు ఎవరు మా గ్రామంలోకి రావద్దు అంటూ ఆ బోర్డుని ఏర్పాటు చేశారు. విదేశీ మతాలు వద్దు, స్వధర్మమే ముద్దు అనే నినాదంతో ఇతర మతస్థులు గ్రామ ప్రజల అనుమతి లేకుండా ప్రచారానికి రావద్దు అని వార్నింగ్ బోర్డు ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజల అనుమతి లేకుండా ఎవరు వచ్చినా జరిగే తీవ్ర పరిణామాలకు బాధ్యత వహించము అంటూ గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ వార్నింగ్ బోర్డుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అసలు ఈ బోర్డు ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటి? అసలు ఆ గ్రామంలో ఎంతమంది ఉంటారు, ఎందుకు ఏర్పాటు చేశారు? రోహిత్, బెస్తగూడెం గ్రామంలో దాదాపు 1600 మంది జనాభా ఉన్నారు. అయితే గత సంవత్సరము ఫిబ్రవరి నెల లోపల అక్కడికి ఇతర మతానికి చెందినటువంటి ఒక బ్యాచ్ వచ్చింది. వాళ్ళంతా వాహనాల్లో వచ్చి అక్కడ అన్యమత ప్రచారం చేశారు. కొంతమందికి డబ్బులు ఇచ్చి వాళ్ళ మతానికి సంబంధించినటువంటి బుక్స్ ఇవ్వడము, ఫోటోలు దిగి దాదాపు 2-3 రోజులు హంగామా చేయడంతో అక్కడ ఉన్నటువంటి హిందువులు దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళపై వాగ్వాదం దిగారు. ఇద్దరి మధ్య దాడి జరిగింది. ఇదంతా కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే మళ్ళీ ఈ ఫిబ్రవరిలో కూడా మళ్ళీ వస్తారు, మళ్ళీ ఇదే తంతంగా కొనసాగుతున్నటువంటి ఆలోచనతో గ్రామస్తులంతా కూడా నిన్న ఒక చోట గుమిగూడి దీనిపై మరోసారి ఇట్లాంటి ఘటనలు జరగకుండా అన్య మతస్థులు వచ్చి గ్రామం లోపల ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు, ఇక్కడటువంటి ప్రశాంత వాతావరణం చెడగొట్టకుండా చూడాలంటూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా ఏకగ్రీవంగా గ్రామస్తులంతా ఈ గ్రామం మొత్తంగా కూడా మేమంతా హిందువులే ఉన్నాము, అన్య మతస్థులు ఇక్కడికి రావద్దు, వచ్చి ఇక్కడ అన్యమత ప్రార్థనలు బోధనలు చేసి ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగించొద్దు, ఒకవేళ కనుక అతిక్రమిస్తే కనుక తీసుకోబోయే చర్యలు తీవ్రంగా ఉంటాయి, దానికి మేము బాధ్యులం కాదంటూ ముందస్తుగానే సూచికగా హెచ్చరిక అంటూ కూడా గ్రామం మొదట్లో గ్రామ చివరిలో రోడ్డు వెంటే కూడా ఈ బోర్డులు పెట్టారు. అయితే గతంలో కొంతమంది ఆ గ్రామానికి చెందిన వ్యక్తులే వాళ్ళని ఆహ్వానిస్తే వచ్చారనేది కూడా తెలిసిన తర్వాత నిజానికి ఒకవేళ గ్రామస్తులు ఎవరైనా కనుక వాళ్ళకి కావాలని చెప్పి అనుకుని వాళ్ళు పిలిస్తే మాత్రం రండి, కానీ గ్రామస్తులకు సంబంధించి ఎవరి పర్మిషన్ లేకుండా వచ్చినా కూడా బాగోదనేటువంటి ఒక హెచ్చరికతో ఈ బోర్డు ఏర్పడింది. ప్రస్తుతం ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బోర్డు ఏర్పాటు చేసిన బెస్తగూడెం గ్రామానికి సంబంధించినటువంటి అంశంపై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విధంగా కమ్యూనిటీ లోపల ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అయ్యే విధంగా వచ్చేటువంటి ఇటువంటి ఘటనలు జరగకూడదు, ముందస్తు హెచ్చరిక అయితే ఇచ్చామంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితితో చూడాలి. మళ్ళీ ఈ బోర్డు ద్వారానైనా కొంత అన్యమతస్తుల రాక ఆగుతుందా, లేకుంటే ఏం జరగబోతుందని కూడా చూడాలి. రోహిత్, రైట్ వేణు.